ఎన్నికల ముందులో ఒక మాట చెప్తా ఉన్నావు, ఎన్నికల తర్వాత ఒక మాట చెప్తా ఉన్నావు. నీ మంత్రులు, నీ శాసనసభ్యులు 151 మంది నిన్ను మహనీయుడితో పోలుస్తూ ఉన్నాడు. నీకు మానవత్వం అసలు ఎవరికీ లేనటువంటి మానవత్వం ఉందని చెప్తా ఉన్నావు. నిన్న నిర్దాక్షిణంగా ఒక బీసీ నాయకుడిని ఏ రకంగా హతమార్చారా అంటే సోషల్ మీడియాలో నీ ఎమ్మెల్యే గురించి, అక్కడ జరిగే తంతు గురించి, అక్కడ జరిగే దోపిడీ గురించి, అక్కడ ఆడే పేకాట క్లబ్బుల గురించి, వీటి గురించి సోషల్ మీడియాలో పెట్టినందువల్ల నువ్వు ఆఖరికి ప్రభుత్వమే హత్యలు చేయించే పరిస్థితికి ఈనాడు దిగజారింది అంటే జగన్ రెడ్డి గారు ఏం చేయబోతా ఉన్నావు ఈ రైతాంగాన్ని? అంటే ఎవరు మాట్లాడకూడదు, నువ్వు చెప్పిందే వేదం అని చెప్పి మేము కాముగా ఉండాలా? ఎవరిని రక్షించడానికి ఈ ప్రభుత్వం, ఎవరి కోసం ఈ ప్రభుత్వం అని నేను అడుగుతా ఉన్నా. మీకోసమా, మీ మంది కోసమా ఈనాడు జరిగే అవినీతి? ఇసుకలో కానీ, మద్యంలో కానీ, ఇవాళ భూములు కుంభకోణంలో కానీ, ఆఖరికి పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి మెరక వేసే అంశంలో కూడా మీరు వదలట్లేదు. అంటే ఎక్కడ దొరికితే అక్కడ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే కార్యక్రమం. ఎందుకంటే ఒక్కసారి ఏమని అడిగారు కదా ఓటు, రెండోసారి కూడా ఎవరు ఓటు వేయడానికి సిద్ధంగా లేరు అనే భావంతో మళ్ళా మనం ఉంటామో రాజకీయాల్లో ఉండమో అని చెప్పి దోచుకునే పరిస్థితి నాడు ఎక్కడైనా ఎక్కడైనా ఈ రాష్ట్రం మొత్తం కూడా అందరూ కూడా ఆలీబాబా 40 దొంగలలాగా బందిపోట్లు దొంగల కంటే హీనంగా ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారంటే ఇవాళ ఆఖరికి రైతుకు పెట్టే అన్నాన్ని కూడా దోచుకునే పరిస్థితి, రైతుకి ఇచ్చే గింజల్ని దోచుకుంటా ఉన్నారు. ఏమిటండి ఇది? ఏం చెప్పావు నువ్వు? రైతుకు న్యాయం చేస్తాను. ఇప్పుడే ఆర్డీఓ గారు నోటితో చెప్పారు, మీ అందరూ కూడా చూశారు. 10% కంటే ఎక్కువ డిస్కాలర్గా ఉంటే కొనే అధికారం మాకు లేదండి అని చెప్పి ఆయన చేతులు ఎత్తేసిన మహానుభావుని ఇప్పుడే మీరు మీ వీడియోల్లో వీక్షించారు. ఇంతకంటే నిదర్శనం ఏముందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నేను చెప్పే మాటలు కాదు, ఏం చెప్పాడు అసెంబ్లీలో స్వయంగా ముఖ్యమంత్రి? మొక్క మొలిచినా చాలా వ్యంగ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎంక చూసుకుంటూ మొక్క మొలిచినా రంగు మారినా ఆ రకంగా మాట్లాడిన ముఖ్యమంత్రి ఏమైపోయిందయా? ఈ రాష్ట్రంలో రైతాంగం యొక్క గింజల్ని ఎవడైనా కొన్నాడయా? నేను అడుగుతా ఉన్నా. ఎందుకు కొనలేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు కొనుగోలు కేంద్రాలు ఏదో అలంకార ప్రాయాల్లాగా పెట్టలేదనే భావం లేకుండా పెట్టి ఇవాళ దళారీల ద్వారా నువ్వు కొనిపిస్తా ఉన్నావంటే ఇంతకంటే దుర్మార్గం ఏమన్నా ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ రైతు తను పండించిన పంట రెక్కాడితే కానీ డొక్కాడు లేని రైతు, ఎండనక వాననక పనిచేసే రైతు ఈ రోజున తను పండించిన పంటని సగం ధరకు అమ్ముకుంటా ఉంటే గుడ్డి ప్రభుత్వం కళ్ళుండి కబోదలాగా మీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని. ఏమిటి మీరు చేసేది? ఏంటి మీ అరాచకం? హత్యలు చేయించడమా, దాడులు చేయించడమా, అత్యాచారాలు చేయించడమా, అవినీతి చేయించడమా, పేదల యొక్క పొట్టలు కొట్టడమా, రైతాంగాన్ని ఆత్మహత్యలకి గురి కాబట్టేలాగా ప్రయత్నించడమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఏ రైతు ఆత్మహత్య జరిగినా కూడా 766 హత్యలకే ఈ ప్రభుత్వ బాధ్యత వహించాలి అని చెప్పి వాళ్ళకు కూడా నువ్వేదో మీ నాయన కోసం చచ్చిపోయిన వాళ్ళని ఓదార్పు యాత్రకి వెళ్ళి కావురిచ్చుకొని ముద్దు పెట్టుకున్నావయ్యా. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత 766 మంది చనిపోతే వాళ్ళకి ఇంతవరకు కాంపెన్సేషన్ ఇచ్చిన దిక్కుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పరామర్శించిన దిక్కుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు పరామర్శించవు? మీ నాయన చనిపోయారని చెప్పి వెళ్ళి వాటేసుకున్నావు కదయ్యా, ముద్దు పెట్టుకున్నావు కదయ్యా. వాళ్ళకి ఏమిచ్చావో నాకు తెలియదు. కానీ ఇవాళ నువ్వు అధికారంలో ఉన్నావయ్యా, ప్రభుత్వంలో ఉన్నావయ్యా. 766 మంది ఆత్మహత్యకి పాల్పడ్డారయ్యా. అప్పులు మాకు తట్టుకోలేక ఎవరన్నా కావలించుకుంటా ఉన్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు కావలించుకోవట్లా? ఎందుకు వాళ్ళు కాంపెన్సేషన్ రిలీజ్ చేయట్లా? ఏమిటి నీ కౌలు రైతులకి నువ్వు ఇచ్చే సమాధానం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవడానికి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామం కూడా పర్యటించి వాళ్ళని రక్షించడానికి, ఎక్కడ కూడా ఆత్మహత్యలు చేసుకోవచ్చని చెప్పి మనోధైర్యంతో ఉండమని చెప్పి
రాబోతుంది, మళ్ళా మన ప్రభుత్వం ఆదుకుంటామని చెప్పి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. మీరు ఏం చేశారా అని నేను అడుగుతా ఉన్నా. యాంత్రీకరణ ఎక్కడ ఉంది? గత ప్రభుత్వంలో ఏ రకంగా ఇచ్చారు? రైతు బంధు పథకాల కింద పండించిన పంటకు కూడా వడ్డీ లేని రుణాలను ఇచ్చిందా ప్రభుత్వం? అయితే ఎవరికైనా సరే ఒక 10,000 తెచ్చుకున్నాడా పండించిన రైతు ఈ ఒక మార్కెట్ యార్డుల ద్వారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు మార్కెట్ యార్డులు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంతేకాదు ఈ రోజున ఎక్కడైనా ఒక రొటావేటర్ ఇచ్చావా, ఒక ట్రాక్టర్ ఇచ్చావా, ఒక హార్వెస్టర్ ఇచ్చావా? ఆఖరికి టార్పాలిన్ కూడా ఈ లేనటువంటి పరిస్థితి యొక్క ప్రభుత్వం అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. ఇవాళ పైగా పులివెందులు అయితే పండుతా ఉన్నాయో పులివెందుల బత్తాయి తెనాల్లో అమ్ముతారు, పులివెందుల అరటికాయ తెనాల్లో అమ్ముతారు. మన అరటికాయ కొనే దిక్కు లేదు, మన నిమ్మకాయ కొనే దిక్కు లేదు, మన పసుపు కొనే దిక్కు లేదు, మనం పండించిన ధాన్యాన్ని కొనే దిక్కు లేదు. పులివెందుల్లో పుడితే అదృష్టవంతుడిగా భావిస్తామని చెప్పి భావించే ప్రజలు ఈ రోజున అయిపోయాం. ఏమిటి ఈ ఇడుపులపాయ కార్యక్రమం? ఏమిటి ఇడుపులపాయ కార్యక్రమం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. జగన్ రెడ్డి గారు రైతుల్ని రక్షించాల్సింది పోయి ఇవాళ రైతుల్ని భక్షించే ప్రభుత్వాన్ని ఇవాళ చూడటం అనేది చాలా అమానుషం అని చెప్పి, ఇది మంచిది కాదు, పద్ధతి కాదు. ఇవాళ వెంటనే హెక్టార్కి 30,000 రూపాయలు ప్రకటించాల్సిన బాధ్యత. నిజంగా రైతుని ఆదుకోవాలి అంటే, రైతుని లాభసాటిగా తీసుకెళ్ళాలి అనుకుంటే, వ్యవసాయాన్ని నష్టం లేదు అనే భావన రావాలి అంటే వాళ్ళు ఇన్సూరెన్సే కట్టలేదయ్యా. నువ్వు రైతుకి ఇన్సూరెన్స్ కట్టలేని ప్రభుత్వం ఉందంటే ఎంత దొంగ ప్రభుత్వమయ్యా? నువ్వు ఇంత దొంగ ముఖ్యమంత్రి అనేది మాకు అర్థం కాలేదు ఇప్పటి వరకే. ఏ రైతునైతే ఆదుకోవాలో వాళ్ళకి ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాల్సిన ప్రభుత్వమే కట్టకపోతే మేము లేవనెత్తిన తర్వాత ఆ రాత్రికి జీవో ఇష్యూ చేసావు. ఇప్పుడు కూడా కట్టావో లేదో తెలియదు. నువ్వు ఈ రకంగా మోసం చేసుకుంటూ ఉన్నావంటే ఇంతకంటే దుర్మార్గం ఏదైనా ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇలాంటి నీచ సంస్కృతి కలిగిన పరిపాలన, ఇలాంటి హరాస్మెంట్ చేసే ప్రభుత్వాన్ని ఇవాళ గద్దె దించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రజలు తిరగబడే పరిస్థితికి తెచ్చుకోవద్దు జగన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, హెక్టార్కి 30,000 రూపాయలు ఇవ్వాలి. ఏదైతే నువ్వు ప్రకటించిన 80% మీద 2 పంటకి నష్టపరిహారం జరిగిన సందర్భంలో సబ్సిడీ మీద ఇస్తున్నావో విత్తనాలు, ఒకవేళ విత్తనాలు ఇకపోతే దాని విలువ ఈ రోజున రైతులకు జమ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తాం. ఈ 2 అంశాలు. అంతేకాకుండా తడిసిపోయినా ముక్కిపోయినా మొక్కలు వచ్చినా ఆ ధాన్యాన్నంతా కూడా కొనకపోయినట్లయితే నీ ఇంటి ముందల ఈ రాసులన్నీ పోసి ఆ రైతులను రక్షించుకుంటామని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.